కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బీసీ రాగం ఎంచుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా తీన్మార్ మల్లన్న ఎటు వెళ్లినా గానీ రెడ్డి కులంపై విరుచుకుపడడం, రెడ్డి నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడడం సోషల్ మీడియాలో వీడియోలంతా వైరల్ గా మారాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను కూడా తీన్మార్ మల్లన్న వ్యతిరేకిస్తున్నాడు. తనకు అవసరం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డికి జై కొట్టినటువంటి తీన్మార్ మల్లన్న తను అవసరం తీరిన తర్వాత మాత్రం ఈ రకంగా కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం అయితే తీన్మార్ మల్లన్న చేస్తున్నాడు. నిజంగానే బీసీల కోసం మల్లన్న పోరాడే వ్యక్తి అయితే మొదటి నుండి బీసీ రాగం ఎంచుకొని బీసీలకు టికెట్లు ఇచ్చే విధంగా బీసీల తరపున పోరాడుతూ మల్లన్న ఎందుకు ఉండలేదు. తన ఎమ్మెల్సీ పదవి వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను జోకిన మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత మాత్రం ఈ రకంగా బీసీ రాగం ఎంచుకొని రెడ్డి కులస్తుల మధ్య, బీసీ కులస్తుల మధ్య, దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా తీన్మార్ మల్లన్న నిర్వహించిన భారీ బహిరంగ సభలో రెడ్డి కులంపై, రెడ్డి నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక మల్లన్నపై యాక్షన్ ప్లాన్ కు రెడీ అయినట్లు తెలుస్తుంది. సో ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్న మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ముందుగా షోకాజ్ నోటీసులు ఇస్తే మల్లన్న దానికి ఏమని రిప్లై ఇస్తాడో చూసి ఆ తర్వాత మరొకసారి మల్లన్న ఈ విధంగానే ప్రవర్తిస్తే మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్నను సస్పెండ్ చేయడం ఖాయమని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఏది ఏమైనా కానీ తీన్మార్ మల్లన్న యొక్క వ్యవహార శైలిపై మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులైతే సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సైతం మల్లన్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి మల్లన్న ఈ రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఆపుకోవాలి. తను ఎమ్మెల్సీగా నిల్చున్నప్పుడు ఆయన గెలుపులో కీలక పాత్ర నేను కూడా పోషించాను, అప్పుడు తెలియలేదా మల్లన్నకు మేము రెడ్డి కులం అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది.